అంటే ఇప్పుడు జెన్జీస్ ఉంటారు, జెన్జెడ్స్ కొత్తగా వచ్చారు. వాళ్ళు రాధా మనోహర్ దాస్ గారి వీడియోలు చూసి చాలా మంది మారినోళ్ళు ఉన్నారు, చాలా మంది ఎందుకు చూసాము అని అనుకున్న వాళ్ళు తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో తిట్టుకునే వాళ్ళని పక్కన పెడితే మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? మనం ఎప్పుడైనా మోటోనే అర్థం చేసుకోవాలి. మూడు డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. అలా ఎవరైనా హార్ష్గా మాట్లాడితే నువ్వు కేవలం హార్ష్నెస్సే చూడకూడదు, అలా మాట్లాడడానికి వెనకాల ఉన్న రీజన్ చూడాలి. ఊరికే మాట్లాడతారు ఎవరైనా. పొద్దున కూడా ప్రెస్ మీట్లో చెప్పాం. ఏం చెప్పామంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏదో రోహిత్ వేముల చట్టం అలాంటిది ఏదో తేవాలనో ప్లాన్ చేస్తుంది. ఎవరైనా హేట్ స్పీచ్ ఇస్తే వాళ్ళని ఏదో ఇన్నేళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 8 ఏళ్ళు లోపలేరు ఏదేదో అట్లాంటివి. హిందువులు ఎవరు హేట్ స్పీచ్ ఇవ్వరు. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు. యాజ్ ఏ హిందూగా 1 2 3 4 5 6 7 8 9 మంది ఉన్నాం. చేయొద్దండి, దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు కదా. 9 మంది ఒప్పుకున్నారు. 9 కోట్ల మందితో ఒప్పిస్తా, 90 కోట్ల మందితో ఒప్పిస్తాం. హిందూ ఎవడైనా ఒప్పుకుంటాడు. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఏ పేరుతో అయినా కొలవచ్చు, ఏ పేరుతో అయినా తలవచ్చు. అప్పుడు గొడవలు లేదు కదన్న.